సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న మూవీ జైలర్ 2. ఈ మూవీని మొదట్లో సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు, కానీ క్రిస్మస్ కి రిలీజ్ ని ప్రీపోన్ చేసిందంటున్నారు. ఇక ఆల్రెడీ జైలర్ తో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్న నెల్సన్ ఇప్పుడు జైలర్ 2 అంటూ ఈ సక్సెస్ ని మరింత పెంచేందుకు టాలీవుడ్ టాప్ హీరోని రంగంలోకి దింపబోతున్నాడట ఈ డైరెక్టర్. అలా ఈ టాలీవుడ్ టాప్ హీరోతో ఈ సినిమాకి హైప్ ని మరింత పెంచి టాలీవుడ్ మార్కెట్ లో వసూళ్ల వరదను తెచ్చేందుకు ఓ ప్లాన్ సిద్ధం చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ మూవీలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కనిపించబోతున్నాడట. ఆల్రెడీ ఈ మూవీలో బాలయ్య పాత్రకు సంబంధించిన స్టోరీని నెల్సన్ వినిపించాడని, ఆ క్యారెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. ఇక రజనీకాంత్ బాలయ్యకు మధ్య ఉండే సీన్స్ కి పవర్ఫుల్ డైలాగ్స్ ని యాడ్ చేయబోతోందట ఫిల్మ్ టీమ్. ఇలా జైలర్ 2 లో బాలయ్య పాత్ర కేవలం కామియోగా మాత్రమే కాకుండా ఇంపార్టెన్స్ ఉండేలా క్యారెక్టర్ ని డిజైన్ చేయాలనుకుంటున్నారట. అలా బాలయ్య జైలర్ 2 లో 10 నిమిషాల పైనే ఉండే అవకాశం ఉందంటున్నారు. కోలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హీరో ఉన్న, టాలీవుడ్ మూవీలో కోలీవుడ్ యాక్టర్ కనిపించిన ఆ సినిమాలపై అంచనాలు పెరగడం కామన్. ఇక అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటసింహం బాలయ్య కనిపిస్తే ఆ అంచనాల్ని అందుకోవడం కష్టమే అంటున్నారు. ఇప్పుడు ఆ ఫీస్ట్ ని రెడీ చేశాడట నెల్సన్. అలా జైలర్ 2 పై హైప్ ని మరింత పెంచి బాలయ్య పాత్రతో కోలీవుడ్ లో మాస్ సునామీని ముందే కన్ఫర్మ్ చేశాడట ఈ డైరెక్టర్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.